హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా మసాలా కజ్జికాయలు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఈ మసాలా కజ్జికాయని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా మసాలా కజ్జికాయని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మసాలా కజ్జికాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా వేస్తున్నాను. మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అనేది యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాము వేశాక అలాగే ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కాంచిన ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగానే ఉన్నట్టుగానే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఆయిల్ అనేది ఈ మైదాకి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవడానికి చేత్తో ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దలా ఫామ్ అయితే మనం వేసిన ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఈ మైదాకి కరెక్ట్గా సరిపోయిందని అర్థం. అలాగే ఇందులోకి కొన్ని వాటర్ వేస్తూ పూరీ పిండిలా కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీటిని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇందులోపు మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక హాఫ్ కప్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ అనేది మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఈ పేస్ట్ని పచ్చివాసన రాకోకుండా మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 లేదా 4 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. అలాగే తురుముకున్న హాఫ్ కప్ వరకు క్యారెట్ వేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ క్యారెట్ని, ఈ గ్రీన్ చిల్లీస్ని ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి ఈ స్పైసెస్ అన్నీ వేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ వేయించుకొని అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు బఠానీ వేస్తున్నాను. ఈ బఠానీ అనేది నేను ఆల్రెడీ ఉడికించినవి తీసుకున్నాను. అలాగే ఇందులోకి 2 పొటాటోస్ని స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. ఈ పొటాటోస్ని, ఈ బఠానీని ఆల్రెడీ నేను ఉడికించుకున్నవి తీసుకున్నాను. ఈ పొటాటోలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా చూపిస్తున్న విధంగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఇలాంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మరొకసారి పాటు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసారు కదండి, మనకి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయింది. ఈ పిండిని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రిమైనింగ్ పిండి అనేది డ్రై కాకుండా వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకుందాం. మధ్యలో మైదా యూస్ చేస్తూ వీటిని పూరీలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా పెద్దగా రోల్ చేసుకొని మీ దగ్గర రౌండ్ షేప్లో ఉన్న మూతతో ఇలా అచ్చు అనేది వేసుకోవాలండి. లేకపోతే మీరు చిన్న పూరీలుగానే డైరెక్ట్గానే వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న మూత తీసుకొని ఇలా అచ్చు అనేది వేసుకుంటున్నాను. ఇలా 2 పూరీలు అనేది తీసుకున్నానండి. ఇలా రౌండ్ షేప్గానే చూసారు కదండి, ఇలా చిన్నగా 2 పూరీలు అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఒక పూరీని తీసుకొని మైదా వాటర్ని వేసుకోవాలండి. ఒక బౌల్లో వాటర్ని ప్లస్ మైదాని మిక్స్ చేసుకొని ఇలా లిక్విడ్గా ఫామ్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో ఇలా చూపిస్తున్న విధంగా లైన్స్ వేసుకోవాలండి. మీరు
మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా నైఫ్తో ఇలా చూపించిన విధంగా లైన్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా వాటర్ మొత్తం మైదా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇంకొక పూరీని ఇంకొక లేయర్గా వేసుకోవాలండి. ఇలా 2 లేయర్స్గా ఈ మసాలా కర్జికాయల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న కర్జికాయల మౌల్డ్ని తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని స్టఫింగ్ చేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇలా చూపిస్తున్న విధంగా స్టఫింగ్ చేసుకొని మరొకసారి మైదా వాటర్ని అప్లై చేసుకోవాలి ఎడ్జెస్లో. ఇలా మైదా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మన రిమైనింగ్ మైదాని మొత్తం తీసేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ చూసారు కదండి. 2 లేయర్స్ మసాలా కర్జికాయలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలానే అన్ని మసాలా కర్జికాయలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకటేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి కర్జికాయలు అనేది కొంచెం డ్రై అయిపోతాయి. అలా కాకుండా మనకు కావాల్సినన్ని ప్రిపేర్ చేసుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినట్టుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కర్జికాయలని వేసుకోవాలి. ఈ మసాలా కర్జికాయలని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకోకుండా కొంచెం 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా మనం వీటిని టర్న్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇలానే అన్ని కర్జికాయల్ని ఇలా చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి. చూసారు కదండి, ఎంతో స్పైసీగా ఉండే మసాలా కర్జికాయలు అనేది ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ఈ మసాలా కర్జికాయల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా మసాలా కర్జికాయల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.